హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఎవరైతే ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి వర్క్ చేయలేము అని అనుకుంటున్నారో వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ప్రముఖ కంపెనీ అయినటువంటి ఫ్లిప్కార్ట్, ఓకేనా, ఆన్లైన్ బిజినెస్ చేస్తారు వీరు. సో ఫ్లిప్కార్ట్ అంటే అందరికీ తెలుసు కదా. సో వీరైతే ఈ రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే ఉండి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా వర్క్ చేయవచ్చు. 15,000 నుంచి 17,500 రూపాయల శాలరీ అయితే ప్రొవైడ్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో మరి దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు ఏంటి, దీని రిక్వైర్మెంట్స్ ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ఉంటుందని పూర్తి వివరాలు చూద్దాం. అదేవిధంగా జాబ్ రోల్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే కార్వి గ్రూప్ గ్రోయింగ్, కార్వి కీప్ గోయింగ్ అనేటువంటి కార్వి గ్రూప్ వారు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చూసుకోబోతున్నారు ఫ్రెండ్స్. సో ఏ కంపెనీ కోసం అంటే ఫ్లిప్కార్ట్ కోసము, ఓకేనా. సో మన పే రోల్స్ అంటే శాలరీస్ అవన్నీ కూడా కార్వి నుంచి రావడమే జరుగుతుంది. సో ఇదంతా కూడా ఆన్ రోల్ జాబ్ ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ఆన్ రోల్ అంటే పర్మనెంట్ జాబు, ఓకేనా, కాంట్రాక్ట్ బేసిస్ కాదు, మధ్యలో తీసివేయడం అయితే ఏమీ ఉండదు, ఓకేనా ఫ్రెండ్స్. ఇక చూసినట్లయితే గ్రాడ్యుయేట్స్కి 60% మార్కులు అయితే ఉండాలి కంపల్సరిగా, ఓకేనా. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్స్ 12th, అండర్ గ్రాడ్యుయేట్లో 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్కి 40% అయితే మార్కులు ఖచ్చితంగా ఉండాలి, వీరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 13,500 నుంచి 14,000, 16,000. ఎక్స్పీరియన్స్ వారికి అయితే 14,000 నుంచి 15,500 నుంచి 17,500 రూపాయల వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్కి 40%, ఓకేనా. సో పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ నంబర్, 40% తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వారిని 60%, మొత్తం 100 ఉద్యోగాలు ఉంటే 40 ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ వారికి 60 ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో స్కిల్స్ ఏముండాలంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కస్టమర్ ఫోకస్ ఉండాలి, లర్నింగ్ ఓరియంటేషన్ అంటే మనం ఏదైనా త్వరగా నేర్చుకునే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. సో మరి లాంగ్వేజెస్ ఏమేమి తెలిసి ఉండాలి మనకంటే, సో తమిళ అయినా తెలిసి ఉండాలి, తెలుగు అయినా తెలిసి ఉండాలి, మలయాళం అయినా తెలిసి ఉండాలి, కన్నడ అయినా తెలిసి ఉండాలి. ఇవి రిక్వైర్మెంట్ ఖచ్చితంగా. సో మనందరికీ తెలుగు అందరికీ తెలుసు కాబట్టి సో నో ప్రాబ్లం, అందరూ కూడా అప్లై చేయవచ్చు. మరి జాబ్ లొకేషన్ ఎక్కడ అంటే కూకట్పల్లి, హైదరాబాద్, ఓకేనా. సో మెయిన్ బ్రాంచ్ ఇది కూకట్పల్లి, హైదరాబాద్, ఓకే. సో ఇది ఫ్రెండ్స్ జాబ్ డీటెయిల్స్. ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనము ఎలా అప్లై చేయాలో చూద్దాం ఇప్పుడు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే కార్వి కార్పొరేషన్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్, కార్వి పేరోల్ అయితే ఉంటుంది, ప్రాసెస్ బీపీఓ, ఓకేనా. సో బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ప్రాసెస్ అని చెప్పుకుంటాము. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ వరకైనా అంటే ఎంత ఉండాలి, డిగ్రీ అయినా ఉండవచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో లాంగ్వేజెస్ అంటే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ. సో ఈ భాషలన్నీ వారికి కూడా అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో తెలుగు వారికి అయితే ఫ్రెషర్స్కి 13,500 నుంచి 14,000 శాలరీ అయితే ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్ ఈజ్ నీడెడ్, గుడ్ విత్ ఇంగ్లీష్ అండ్ మలయాళం, ఇంగ్లీష్ లేదా మలయాళం పైన తెలిసి ఉండాలి, గుడ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కన్నడ, గుడ్ నాలెడ్జ్ ఇన్ తమిళ్ అండ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ తెలుగు కూడా, ఓకేనా. అదేవిధంగా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మనం మేనేజ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. స్కిల్స్ రిక్వైర్డ్ కమ్యూనికేషన్, లిజన్ అటెంటివ్లీ అండ్ రిసాల్వ్ కస్టమర్స్ ఇష్యూ ఎఫెక్టివ్లీ, షుడ్ బి సెన్సిటివ్ అబౌట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనము జాగ్రత్తగా చూసుకోవాలని అర్థము. నెక్స్ట్ కస్టమర్ ఫోకస్, బిల్డ్ క్రెడిబిలిటీ విత్ ద కస్టమర్ బై యూజింగ్ ఎంపతి అండ్ షుడ్ పేషెంట్లీ సాల్వ్ ఈవెన్ అంటే వారి యొక్క ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా క్లియర్గా పేషెన్స్తోని మనమైతే దాన్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ లెర్నింగ్ ఓరియంటేషన్ అంటే మనం ఏదైనా త్వరగా నేర్చుకునే విధంగా ఉండాలి, ఏదైనా తెలియకుంటే అఫీషియల్స్ని అయినా అడుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ టు ఫైండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఏ సింపుల్ అండ్ క్లియర్ మేనర్,
గుడ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. సో బీపీయూ అంటే ఏంటి తెలుసా ఫ్రెండ్స్? సో ఇది ఒక కాల్ సెంటర్ లాగా నిజం చెప్పాలంటే. సో 50% కంప్యూటర్ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ 50% కాల్స్ అటెంప్ట్ చేయడం అలాంటి వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. సో ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్, రేషనల్ షిఫ్ట్స్, రేషనల్ వీక్ ఆఫ్, 6 days a week. ఓకేనా. సో వర్క్ లొకేషన్ విల్ బి కూకట్పల్లి. ఓకే. నో క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉండదు. అంటే మనం ఒకవేళ ఆఫీస్లో చేయాలనుకుంటేనైతే సో కూకట్పల్లిలో చేయొచ్చు. రిక్వైర్డ్ ఏంటంటే నోట్, టెలికామ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బి కన్సిడర్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవడానికి మనకైతే అవకాశం ఉండడం జరుగుతుంది. సో సిస్టమ్ స్పెసిఫికేషన్ ఏముండాలి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటే? సో క్యాండిడేట్ నీడ్ టు అరేంజ్ దేర్ ఓన్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఏంటి, విండోస్ 10 ఉండాలి, మినిమం i3 ప్రాసెసర్ ఉండాలి, 4GB ర్యామ్ ఉండాలి, మినిమం 10 Mbps స్పీడ్తో ఉండాలి. ఖచ్చితంగా మనకైతే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కంపల్సరీగా ఉండాలి వర్క్ ఫ్రమ్ హోమ్ వారికి అయితే. ఓకేనా. సో యాజ్ యూజువల్గా ఇక్కడ మనము డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. క్యాండిడేట్ నేమ్, జెండర్, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ ద ఏంటి అంటే మీ యొక్క 10th క్లాస్ మెమో ప్రకారమే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా డీటెయిల్స్. ఓకేనా. అలా అయితేనే సో మన ఇన్ఫర్మేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నేమ్. సో 13 districts అందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. నెక్స్ట్ మున్సిపాలిటీ ఎక్కడ, మండల్ లేదా మున్సిపాలిటీ ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్, డోర్ నెంబర్తో సహా ఇక్కడ అన్నీ కూడా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్కి ఎంటర్ అవుతాగానే అంటే నెక్స్ట్ అని పేజ్కి మనం వెళ్ళగానే మనల్ని ఏమడుగుతుందంటే సో ఇంకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఓకే. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఏమైనా రెజ్యూమే కానీ లేదా సర్టిఫికేట్స్ కానీ అప్లోడ్ చేయడానికి అయితే మనకు వెసులుబాటు అయితే కలిగించడం జరుగుతుంది. సో ఇదైతే మంచి కంపెనీ ఫ్రెండ్స్, చాలా చాలా మంచి కంపెనీగా చెప్పుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ అంటే వెల్ నోన్ కంపెనీ అండ్ కార్వి అనేది కూడా చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. కార్వి అనేది ఇట్స్ ఏ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అంటారు దీన్ని. ఓకే. సో ఈ పేరోల్స్ అన్నీ కూడా ఈ యొక్క కార్వి దగ్గర నుంచే జనరేట్ అవుతాయి. ఇది కూడా మంచి కంపెనీగా చెప్పుకోవచ్చు. అండ్ ట్రస్టెడ్ కంపెనీస్, రెండు కూడా చాలా పెద్ద ట్రస్టెడ్ కంపెనీస్. సో నమ్మదగిన కంపెనీస్ అండ్ చాలామంది ఇలాంటి వాటిలలో జాబ్ చేయడానికి ఇష్టపడతారు. ఓకేనా. అంత పెద్ద కంపెనీస్గా చెప్పుకోవచ్చు. శాలరీస్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇంత మొత్తము ఇవ్వగలుగుతున్నారంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి ఫ్రెండ్స్, ఓకే, చూసి వదిలేయకండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కనీసం వారికైనా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్స్ పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నిజం చెప్పాలంటే. అంటే నోటిఫికేషన్లు వచ్చినవి మాటికి మాత్రమే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో కొత్త నోటిఫికేషన్స్కు కొంచెం టైం అయితే వెయిట్ చేయక తప్పదు గవర్నమెంట్ జాబ్స్ అయితే. సో మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కావాలి, నాకు ఏ ప్రైవేట్ జాబ్ అవసరం లేదు అనుకుంటే సో నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే ఒక 5 months 6 months అట్లా వర్క్ చేయండి, చేసి కొంచెం సపోర్ట్గా అయినా ఉంటుంది. సో వర్క్ చేసి మీకు కోచింగ్ కావచ్చు, ఏదైనా బుక్స్ కొనుక్కోవడానికి కావచ్చు, చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో అది నేను చెప్పాలనుకుంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ అయితే కంపల్సరీగా అప్లై చేయండి. అంతేకాకుండా మీకు ఇష్టం లేకుంటే, నాట్ ఇంట్రెస్టెడ్ అనిపిస్తే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ కూడా దీన్ని ఫిల్ అప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.